హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీతో వచ్చేసాను. ముందుగా ఈ రెసిపీ కోసం చికెన్ కడిగి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2-3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత 1 కేజీ చికెన్లోకి 2 ఎగ్స్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 స్పూన్ మిరియాల పొడిని, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే వేయకపోవడమే మంచిది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మనం వాడే చికెన్ని ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల కేవలం 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. తరువాత మరొక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం అల్లం మరియు వెల్లుల్లి ముక్కలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 7-8 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ముదురు కరివేపాకు బాగుంటుంది. తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, ఇవన్నీ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.